లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కి గోంచి సదస్సుకు ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయాయి. సభావేదిక అయిన కేపీ గ్రౌండ్ కు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి తీవ్ర ఉత్కంఠకు కారణమైన కాయస్థ పాఠశాల ట్రస్ట్ గురువారం అర్ధరాత్రి వెనక్కి తగ్గింది. కొన్ని షరతులతో సభ నిర్వహణకు మండి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న పేపర్ లీకేజ్లు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఆగస్టు 8న ప్రయాగ్రాజ్ లో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే కేపీ కాలేజ్ మైదానాన్ని కేవలం క్రీడలు, విద్యా సంబంధిత కార్యక్రమాలే వాడాలన్న అలహాబాద్ హైకోర్టు పాత ఆదేశాలను వర్షం కారణంగా మైదానంలో నీరు చేరిందన్న కారణాన్ని చూపుతూ కేపీ ట్రస్ట్ బుధవారం అకస్మాత్తుగా అనుమతిని రద్దు చేసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. రాహుల్ సభను అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తుందని ఆరోపించాయి. వేదిక అనుమతి రద్దయినా రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని ఏఐసీసీ యూపీ కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలు, న్యాయపరమైన అంశాలపై చర్చించిన అనంతరం కేపీ ట్రస్ట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైకోర్టు న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత సభకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్రనాథ్ చౌదరి తెలిపారు. అయితే ఇందుకు 2 ప్రధాన షరతులు విధించారు. మొదటిది, కార్యక్రమం వల్ల కాలేజీలోని తరగతులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని. రెండవది, ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ నుంచి తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్రాజ్ చేరుకొని ఆనంద్ భవన్ ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు కేపీ గ్రౌండ్ లో వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువతతో నేరుగా సంభాషిస్తారు.